మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం రాత్రి 8 గంటలకు రూపాయి బిళ్ళను అక్కడ పెడితే మీ కష్టాలు తీరి కోటీశ్వర్లు అవుతారు. డబ్బుకు లోటు ఉండదు. సోమవారం రాత్రి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ఇంటిలో కూడా డబ్బు నిలుస్తుంది. రేపు సోమవారం రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడైనా ఈ పరిహారం చేయండి. అప్పుల బాధలు, ఆస్తి వృద్ధి అవ్వటం లేదని బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చక్కటి ఫలితాలు దక్కుతాయి. మరి రేపు సోమవారం రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డబ్బులను సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలలేదని బాధపడిపోతూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పూజలు, పరిహారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు. మనసు సరిగ్గా లేకపోయినా సరే ఈ సమస్య నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నట్లయితే సోమవారం రోజు ఈ యొక్క పరిహారం చేసి చూడండి. సోమవారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి రూపాయి బిళ్ళలు అంటే ఎంతో ఇష్టం. మరి అలాంటి రూపాయి బిళ్ళతో రేపు సోమవారం రాత్రి 8 గంటల తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు పరశురాముడు దుర్యోధనుడికి చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. నాయన దుర్యోధన, నీకు నీ వారికి సర్వ ప్రపంచానికి మేలు కలిగే విషయం చెప్తూ ఉన్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను అని పరశురాముడు ఇలా చెప్పసాగాడు. చాలా రోజుల క్రితం దర్భోద్భవుడు అనే ఒక పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటిని పాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు. ఆ రోజుల్లో అతడి మహాయోధుడు ఆయన రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్న కిరీటం ధరించి కోడెత్రాసు వంటి కరవాలం చేతబట్టి సభా భవనానికి వచ్చి బంగారు సింహాసనం అధివహించేవాడు. అంటే బంగారు సింహాసనంపై కూర్చునేవాడు. వంది మాగతులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తూ ఉంటే కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ కూడా చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గదా, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో గాని, ఆగ్నేయ వారుణ వాయ వ్యాధి అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడు ఉంటే చెప్పండి. అంతేకాదు మల్ల యుద్ధం గల వీరుడు ఉన్నవాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు. ఆయన బల పరాక్రమాలు ఎరిగిన వారెవ్వరూ ఆయనతో యుద్ధానికి దిగేవారు కాదు. దానితో ఆయన అహంకారం నానాటికి పెరిగిపోతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతూ ఉన్నాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకు అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా. వారు రోజు ఆయన బల పరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూర దేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బలాక్రమపరులే, సంపన్నులే. అయితే గదమాదన పర్వతం మీద నారాయణులను ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ ఉన్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. ఆ మాట వినటంతో ఆయన ఆగ్రహంతో కత్తి జలింపించి నేల మీద పాతటంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధుల వారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరారు. గంధమాదన పర్వతం చేరుకున్నారు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు. నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకు అతిథి సత్కారాలు జరపబోగా, ఇవన్నీ అవసరం లేదు, యుద్ధం యుద్ధం అని
అట్టహాసం చేశాడు. అప్పుడు వారు ఎవ్వరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. కానీ మాట వినలేదు మహారాజు. యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. అంటూనే బాణం తొడుగుతూ ఉంటే చూస్తున్న నరుడు నవ్వుతూ ఒక దర్భ పుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు. రాజుకు కోపం వచ్చింది. బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది. ఈలోగా సేనలోని వారందరికీ కూడా ముక్కులు చెవులు ఊడిపోయి రోదనం ఆరంభించారు. రాజుకు తల తిరిగింది. సేనలు పలాయనం చేస్తూ ఉన్నాయి. చూస్తున్న రాజుకు గుండె జారింది. ఆయుధాలన్నీ కింద పెట్టి తలవంచి నరనారాయణుల పాదాల మీద వాలి, ఆర్య నన్ను క్షమించండి, అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తమయ్యింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు గలవారు పేద సాధువులకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి ప్రజలను రక్షించడానికి తమ శక్తిని వినియోగించుకోవాలి. అంతేగాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు. మహారాజు వారి బోధ విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను పేదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయ మార్గాన ప్రజాసేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం బలగర్వం ఎప్పుడూ కూడా పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు. ఇక వీడియోలోకి వస్తే, మనమందరం చాలా కష్టపడి డబ్బులను సంపాదిస్తాము. కొన్ని కారణాల వల్ల డబ్బు మన దగ్గర ఉండకపోవచ్చు. ఎంతో సంపాదించిన డబ్బు ఉండటం లేదని బాధపడేదానికన్నా డబ్బు పొదుపు చేసే మార్గాలను వెతుక్కోవాలి. అందరి దగ్గర డబ్బు ఉంటే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడం మానేస్తాం. అందుకే భగవంతుడు కూడా ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో ముందే నిర్ణయించుకొని ఉంటారు. భగవంతుడు మనకు ప్రసాదించే డబ్బును సరిగ్గా వినియోగించుకుంటే మనం ధనవంతులుగా మారిపోతాము. డబ్బు మన చేతిలో ఉండడానికి, మన చేతి నుండి డబ్బు పోవడానికి గల కారణం మనమే, మనం చేసే పొరపాటులే. చాలామంది చిల్లర కాయిన్స్ను లోకువుగా చూస్తారు. ఇప్పుడున్న కాలంలో రూపాయికి ఏం వస్తుంది అనే ప్రశ్న మన అందరికీ వస్తుంది. కానీ ఏ పూజలో అయినా సరే రూపాయి బిళ్ళను ఖచ్చితంగా వాడుతాము. వాయనం ఇచ్చేటప్పుడు, గుడిలో హుండీలో డబ్బు వేసేటప్పుడు ఈ చిల్లర మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని కోటీశ్వర్లుగా మారడానికి రూపాయి కాయిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రేపు సోమవారం రాత్రి 8 తర్వాత మీ భోజనం చేసే ముందు కానీ భోజనం చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి. గాజు గిన్నెను తీసుకుని అందులో ఉప్పు వేయండి. ఆ ఉప్పుపై రూపాయి బిళ్ళ పెట్టి ఆ రూపాయి బిళ్ళ చుట్టూ 7 లవంగాలు పెట్టి రూపాయి బిళ్ళపై పసుపు కుంకుమ వేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఏ విషయంలో మీకు డబ్బు బాగా ఖర్చు అవుతుందో చెప్పుకొని నమస్కారం చేసుకుని ఆ గిన్నెను మీ పడక గదిలో పెట్టుకోవాలి. మీరు మంచం పైన పడుకుంటే మీకు ఎడమవైపు ఈ గిన్నెను పెట్టాలి. అంటే మంచం కింద ఎడమవైపుకు పెట్టుకోవాలి. నేలపై పడుకుంటే ఆ గిన్నెను తలుపు మూలన పెట్టాలి. ఉప్పు మరియు లవంగాలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. చాలామంది బీరువాను లేదా లాకర్ను బెడ్రూమ్లోనే పెట్టుకుంటూ ఉంటారు. ఈ గిన్నెను బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల మీ డబ్బు కూడా బాగా వృద్ధి చెందుతుంది. డబ్బు కూడా పొదుపు అవుతుంది. రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే అనవసరంగా అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. ఉప్పు లవంగాలను పరిహారంలో ఉపయోగించటం వల్ల మీ సంపాదన పై పడిన చెడు దృష్టి అంతా కూడా పోతుంది. ఉప్పు మరియు లవంగాలు చెడు శక్తిని లాగేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ గిన్నెను సోమవారం రాత్రి 8 తర్వాత మీ బెడ్రూమ్లో పెట్టి పడుకోండి. ఆ గిన్నెను 3 రోజులు అలానే వదిలివేయాలి. 3 రోజులు అయిపోయిన తర్వాత గురువారం ఉదయం చీకటితో నిద్రలేచి గిన్నెలో ఉన్న రూపాయి కాయిన్ తీసి పక్కకు పెట్టిన గిన్నెలో ఉన్న ఉప్పు లవంగాలను పసుపు కుంకుమను కవర్లో వేసి చెత్త ఉన్న ప్రదేశాలలో పడవేయండి. ఒకవేళ మీ ఇంటి చుట్టుప్రక్కల బాగా చెట్లు ఉంటే ఆ చెట్ల మొదట్లో వీటిని పడవేయండి. వీటిని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకోవాలి.
రూపాయి పెట్టిన రూపాయి కాయిన్ను సాయిబాబా గుడిలో కానీ లక్ష్మీదేవి గుడిలో కానీ హుండీలో వేసేయాలి, లేదా బిచ్చగాళ్ళకైనా సరే ఇచ్చేయాలి. రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు తీరుతాయి. మీరు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది, కోటీశ్వర్లుగా మారిపోతారు. అయితే ఈ పరిహారం చేసిన వెంటనే రిజల్ట్ వస్తుందా అంటే కొంతమందికి త్వరగా వస్తుంది, మరి కొంతమందికి లేటుగా వస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. మరి నిష్ఠగా చేసిన వాళ్లకు వెంటనే ఫలితం వస్తుంది, నిష్ఠగా చేయని వారికి లేటుగా ఫలితం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ప్రతి సోమవారం రాత్రి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి, కోటీశ్వర్లుగా మారిపోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.